రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీ అన్ని స్థానాల్లో పోటీ చేసి జమ్మలమడుగులో జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. పదవీకాలం ముగిసిన మున్సిపల్ కౌన్సిలర్లను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైసీపీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. జమ్మలమడుగు అభివృద్ధిలో భాగస్వాములైన కౌన్సిలర్లకు రామసుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి వార్డులో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి పట్టు నిలబెట్టుకునేలా కార్యకర్తలంతా కృషి చేయాలని రామసుబ్బారెడ్డి కోరారు. ప్రతి దాంట్లో కూడా 2-3 నామినేషన్లకు ప్రిపేర్ కావాల్సిందే. ఎక్కడ కూడా వెనక్కి తగ్గదు. ఖచ్చితంగా పోటీ పెట్టాల్సిందే. పోటీ పెట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, డబ్బు ఉందా ఇంకోటిందా కాదు, ముందు మన పోటీలో నిలబడుతున్నామా లేదా, పోటీలో నిలబెట్టామంటే గెలుపుమంది. ఎందుకంటే ఈరోజు పోటీలో నిలబడితే ఈరోజు ప్రతిపక్ష నాయకులు ప్రజల దగ్గరికి పోవాలంటే ఈరోజు కూటమి నాయకులు, ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులు ప్రజల్లోకి పోవాలంటే భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారు? మోసం చేసి ఓట్లు వేయించుకున్నామని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ప్రజల దగ్గరికి పోలేకుండా ఉన్నారు. వాళ్ళు ప్రజల దగ్గరికి రావాలంటే ఏం చేయాలా? మనం పోటీలో ఖచ్చితంగా ఉండాలా. వాళ్ళ ప్రజల దగ్గరికి తీసుకురావాలంటే మనం పోటీలో ఉండాలి. గత 5 సంవత్సరాలు వీళ్ళందరూ కూడా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సమస్యల పట్ల కానీ అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసేదానికి, టౌన్ డెవలప్ అయ్యేదానికి వాళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాల్లో కృషి చేసిన వాళ్ళందరికీ కూడా, కౌన్సిలర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం.